అరమాయిక్ భాషలు మాట్లాడాలి, ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం. కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి. మీ ఇష్టం వచ్చినటువంటి దాని మొదటి లేకపోతే రెండవ మందిరపు యూదా సమాజం అని పిలుస్తారు వీళ్ళని. మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు ఇవి. మధ్యధరా సముద్రం అన్నది మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ చూపించండి. నేను ఆఫ్ చేయమని చెప్పను, ఆన్ చేయమని చెప్తాను. ఓకే, మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ మ్యాప్స్లోకి వెళ్తే ఇస్రాయేలు ప్రాంతానికి సిరియా ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది మీకు. ఇటలీ అనే పటాలం ఇటువైపు ఉంటుంది, గ్రేకు దేశం ఉంటుంది, ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంటుంది, అటువైపు ఏమో ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రాన్నే మధ్యధరా సముద్రం అని పిలుస్తారు. వీలైతే చూపించండి లైవ్లో. సో ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 400 మైళ్ళు ఒక స్త్రీ వెళ్ళాలి. ఆ రోజుల్లో అనగా సెకండ్ టెంపుల్, రెండవ మందిరపు యూదా సమాజం, అంటే మొదటి మందిరం పడద్రోసిన తర్వాత తిరిగి కట్టారు. అలా తిరిగి కట్టినప్పుడు సాంస్కృతిక నేపథ్యంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకు అనంటే గ్రెకో రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు అక్కడ ఏలుబడి చేస్తోంది. ఆ గ్రెకో రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు సాంస్కృతికంగా భిన్న అభిప్రాయాల వైపుకు వెళ్ళారు. ఉదాహరణకు సద్దూకయులు, అలాగే పరిసయులు, అలాగే హేరోదీయులు, వీరు మాత్రమే కాకుండా హెలెనిస్టిక్ యూదులు ఉన్నారు. హెలెనిస్టిక్ యూదులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు ఉన్నారు. బహుదేవారాధకులతో పాటుగా రోమా చక్రవర్తి అనేటటువంటి ఒక కల్ట్ ఉంది. అంటే రోమా చక్రవర్తే ఇప్పుడు దేవుడు అని చెప్పేటటువంటి కైసర్ అగస్తస్ అనే దేవుడి గురించి మాట్లాడేటటువంటి ఒక మతం. ఈ మతాల మధ్యలో ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఒఫిషియల్ లెటర్, దాని మీద ఇది నేనే రాస్తున్నాను, నా సొంత చేత్తో రాస్తున్నాను, ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను, ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు. అనంటే స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే, బలహీన ఘట్టమైతే, తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు.